పంచాయతీ మరింత ముదురుతోంది. సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలన్న ప్రభుత్వ ప్రతిపాదన తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెకిలించి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని కేటీఆర్ ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ మేధావుల పేరుతో కొందరు రచయితలు, కవులు, కళాకారులు ఏకంగా రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తెలంగాణ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదని, అక్కడ ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం అని తెలంగాణ మేధావులు చెప్పుకొచ్చారు. తెలంగాణ అస్తిత్వ వైభవానికి, స్వరాష్ట్ర ప్రతిపత్తికి, స్వాభిమానానికి, సాధికారతకు ప్రతీక తెలంగాణ తల్లి అని వివరించారు. తెలంగాణ తల్లి ప్రస్తావన ఈనాటిది కాదని, తెలంగాణ రైతాంగ పోరాట కాలంలోనే దాశరథి, రావిళ్ల వెంకటరామారావు వంటి కవులెందరూ తెలంగాణ తల్లిని ప్రస్తుతిస్తూ పద్యాలు, పాటలు రాశారని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే ప్రభుత్వ ఆలోచన పట్ల అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. రాజీవ్ గాంధీ మీద గౌరవం ఉందని, ఆ విగ్రహం పెట్టాలనే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ఆలోచన పట్ల అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండవలసిన చోట కాకుండా మరెక్కడైనా ప్రతిష్ఠించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ చరిత్రతో ప్రత్యక్ష సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ భావోద్వేగాలు గాయపరచవద్దని కోరారు. ఒకరేమో తెలంగాణ తల్లి విగ్రహం అంటారు, మరొకరేమో రాజీవ్ గాంధీ విగ్రహం అంటారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఒక విగ్రహాల రాజకీయం అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే ప్రజాపాలన కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇవన్నీ విషయాలపైన మొత్తంగా కూడా రెండు పార్టీలు కూడా మాట్లాడడం పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా విగ్రహాల ఏర్పాటు రాజకీయం అయితే ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి, ఖచ్చితంగా అది ట్యాంక్బండ్లో సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి అని ఇటు బీఆర్ఎస్ పార్టీ వండగుద్ది చెప్తున్న నేపథ్యం. అయితే సెక్రటరియట్ ఎదురుగా ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం, రాజీవ్ గాంధీ స్ఫూర్తిదాయకుడని, తెలంగాణ కోసం 1985లోనే అనేక సంస్కరణలు చేశారు తెలంగాణ కోసమని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, అందుకు కృతజ్ఞతగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతామని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని తొలగిస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము తొలగిస్తామంటూ ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న నేపథ్యంలో విగ్రహాన్ని టచ్ చేసి చూడు, తర్వాత చూస్తాం, ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మీరు అంటున్నారు, మేము స్వాగతిస్తాం, దీన్ని తెలంగాణ డిసెంబర్ 9 లోపల తెలంగాణ సచివాలయంలో మేము ఏర్పాటు చేస్తామని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇస్తూనే కేటీఆర్ ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. మరి రెండు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్టుగా విగ్రహాల రగడైతే కొనసాగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ కోసం కృషి చేసింది, దాదాపు తెలంగాణ కవులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెడితే మాకు అభ్యర్థులు, ముఖ్యంగా తెలంగాణ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ఏర్పాటు చేయాలని తెలిసాం, అక్కడ విగ్రహాన్ని మేము పెట్టి తీరుతామంటూ పెట్టాలని కూడా సూచిస్తున్నామంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల అభ్యంతరం లేదని, రాజీవ్ గాంధీ అంటే తమకు కూడా గౌరవమేనని, అయితే మరి ఎక్కడైనా విగ్రహం పెట్టాలి కానీ ఇక్కడ సెక్రటరియట్ ఎదురుగా విగ్రహం పెట్టడం అనేది మేము ఒప్పుకోము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తొలగిస్తామంటూ ఇటు కేటీఆర్ అయితే చెప్తున్న నేపథ్యం. అయితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టకూడదు, ఖచ్చితంగా పెట్టి తీరుతాం, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు, ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి అందుకు కృతజ్ఞతగా రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సమంజసం, అక్కడ పెట్టి తీరుతాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో డిసెంబర్ 9న పెడతాం, అలాగే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారంలోకి తొలగిస్తామంటూ అయితే కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. ఖచ్చితంగా ఇది అహంకారపూరితమైన మాటలే, విగ్రహాన్ని టచ్ చేసి చూడు అనేటువంటి సవాలు కూడా వేస్తున్న నేపథ్యం. సో రెండు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్టు యుద్ధం చేసుకున్న నేపథ్యంలో మరోపక్క తెలంగాణలో కవులు మేధావులు కొందరు కలిసి రాహుల్ గాంధీ గారికి లేఖ రాయడం జరిగింది. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అభ్యంతరం లేని విషయమే, కాకపోతే సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సమంజసం కాదు, తెలంగాణ పోరాటం కోసం అనేక మంది ఉద్యమాల ద్వారా తెలంగాణ ఏర్పడింది, తెలంగాణలో
కవులు కళాకారులు చాలామంది ఉన్న నేపథ్యం. అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని అక్కడ యోచిస్తున్న నేపథ్యం కాబట్టినే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఆపాలి, ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహం మరో చోట పెడితే స్వాగతిస్తామంటూ ఇటు తెలంగాణ కవులు మేధావుల పేరిట రాహుల్ గాంధీకి లేఖ రాయడం జరిగింది. సో రాహుల్ గాంధీ స్పందన ఎలా ఉండబోతుంది దీనిపైన, మరి అన్నట్టుగానే ఒకవేళ అధికారం వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కేటీఆర్ తొలగిస్తాడా, మరి కేటీఆర్ సవాల్ విసిరినట్టుగానే తెలంగాణ తల్లి విగ్రహం అలాగే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకుంటాడా? సో మొత్తానికైతే తెలంగాణలో రాజకీయంగా ఒక విగ్రహాల రగడ అనేది మొదలైన పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా తెలంగాణలో దశాబ్ద కాలంగా ఏలినటువంటి వారికి దొంగలు, దోపిడీదారులు ఇలాంటి వారు విగ్రహాలు పెట్టాలని కేటీఆర్ విగ్రహాలు పెట్టుకుందామని యోచిస్తున్నారేమో, అలాంటివి ఏవి కుదరవు ఇక్కడ. అలాగే తెలంగాణలో వీరికి చింతమడకే వీరు పరిమితం, ఇంకోసారి విగ్రహాన్ని టచ్ చేస్తాం తొలగిస్తాం అనేటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖబర్దార్ అనేటట్టుగా ఆయన కూడా ఒక సవాల్ విసిరి ఆయన కేటీఆర్ మాకిలపైన కూడా మండిపడ్డ విషయం. సో చూడాలి తెలంగాణలో ఈ విగ్రహాల రగడ మరి ఎంతవరకు దారితీస్తుంది. దానిపైన మరి రెండు పార్టీలు అనుకున్నట్టుగానే సవాలుగా ముందుకెళ్తాయా, లేక అంతా కూడా సమంజసంగా సానుకూలంగా ఉండబోతుందా అనే దానిపైన అయితే చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.